అదాని కృష్ణపట్నం పోర్టును సందర్శించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచర్ల సత్య, ఏపీ వాటర్ వైస్ చైర్మన్ జెట్ శివప్రసాద్తో కలిసి ఆయన పోర్టుకి విచ్చేశారు. ఈ సందర్భంగా పోర్టు కార్యకలాపాలను, భవిష్యత్ ప్రణాళికలను పోర్టు సీఈఓ జగదీష్ పటేల్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ మృత్యుంజయరామ్ ప్రజాప్రతినిధులకు వివరించారు. పడవలో వెళ్లి బెర్తులతో పాటు ఎగుమతులు, దిగుమతులు ప్రక్రియను వారు పరిశీలించారు. నేలటూరుపాళెం వద్ద బోట్లు నిలిపే జెట్టి పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రాబోయే 6 నెలల్లో జెట్టి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ ఫిషరీస్ కి సంబంధించినటువంటి నాయకులతో కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ జెట్టికి సంబంధించిన మిగిలినటువంటి కార్యక్రమాన్ని 6 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ మీ గ్రామానికి మేము ఏదైతే మాట ఇచ్చామో దానికి కూడా నేను వస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను ఇచ్చిన మాట ప్రకారం. ఎందుకంటే 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నా అధికారులను కూడా పిలిపించి 2-3 రోజుల్లోనే వాళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ నేలటూరు చుట్టూ కంపెనీలు ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈసారి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు. ఇప్పటిదాకా ఈ జెట్టికి సంబంధించి ప్లాట్ఫామ్ కింద స్ట్రక్చర్స్ చేశారు. మిగతాది మ్యారిటైమ్ చేస్తారా, ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ చేస్తారా, కోర్టు చేస్తారా అని చెప్పి మంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. 2-3 సార్లు రావాలనుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ లో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చారు. ఇది దాదాపు 6 months నుంచి వాయిదా పడతా వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు సీఈఓ గారు బ్యాలెన్స్ 12 కోట్లకి ఒక డిజైన్ చేసుకొని వచ్చారు. అట్లే ఇక్కడ ఉండే వాళ్ళు సెకండ్ జెట్టి, ఇంకొకటి కృష్ణపట్నం దగ్గర నుంచి ఆదాల నగర్ నుంచి ఇప్పుడు ముత్తుకూరులో ఉండే మత్స్యకారుల కాలనీలో అందరికీ 2వ జెట్టి ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఎవర్ డైరెక్ట్ గా ఇక్కడికి మంత్రి గారు వచ్చారు. అది కంప్లీట్ చేసేదానికి మీ అందరికీ వసతులు ఉండేటట్టుగా, మత్స్యకారులకు ఉపయోగపడేటట్టుగా ఎట్లా కంప్లీట్ చేయాలనో డిజైన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. దాని సంగతి వీలైనంత తొందరగా శాంక్షన్ చేయించి దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నా.